హాలిడే అని చెప్పి బయటికి తీసుకొని వెళ్తున్నారు. మేము ఉంటున్న దగ్గరలో సెంటర్ స్క్వేర్ మాల్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే ట్రావెల్ అవుతున్నాం. అండ్ ఈవినింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్, ఇంకా ప్రతి చోట ఉండేదే. మన సైడ్ అయితే బస్సెస్ వచ్చేసి పల్లె వెలుగు అని ఉంటాయి కదా, సో వీళ్ళకైతే గ్రీన్ కలర్లో ఉంటాయి ఆర్టీసీ బస్సులు. డెస్టినీకి అయితే వచ్చేసాము. ఇదైతే సెంటర్ స్క్వేర్ మాల్ అనమాట. సో చాలాసార్లు మన వీడియోస్లో చూపించా. యానిమల్స్ థీమ్ అయితే పెట్టారు తమ్నైల్లో చూస్తున్నట్టు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మీకు డైనోసార్లు, రాక్షసి బల్లులు అండ్ గాడ్జిల్లా అయితే చూపిస్తా. మా పాపకి డైలీ ఫుడ్ తినిపించినప్పుడు ఎప్పుడు డైనోసార్ వచ్చేస్తుంది, గాడ్జిల్లా వచ్చేస్తుంది అని అయితే చెప్తాను. ఫుల్ భయపడిపోతుంది అనమాట, ఫుడ్ తినేస్తుంది. సో ఇవి చూసాక అస్సలు భయపడనే లేదు, ఇంకా అవి టచ్ చేయాలని చూసిందనమాట. సో ఇన్ని రోజులు చేసింది యాక్షనా అనిపించింది. సో హ్యాపీగా అవైతే చాలా పిల్లలు ఎగ్జైట్ అవుతున్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు 6:30 అయ్యిందనమాట. ఇవి కాసేపు ఉంటే అరుస్తాయంట, లైక్ మూవ్ అవుతాయంట. సో అప్పుడు ఇంకా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే 7:30కి స్టార్ట్ అవుతుందంట ఈవినింగ్. సో 5:30 వరకు ఒకటి, 7:30 నుంచి ఒకసారి అంట. సో మనం ఈ లోపు మాల్ మొత్తం తిరిగేసి వద్దాము. మా వారు ఏమేమి తీసుకుందాం అనుకున్నారు, లైక్ ఏం చూసాం అండ్ ఎలా ఉంటాయి కాస్ట్లు అండ్ మేము వెళ్తున్నప్పుడు ఏం తిన్నాం అండ్ ఏం తీసుకొని వెళ్ళాం అనేది లాస్ట్లో వీడియో చూడండి. సో ఇక్కడ చూసారు కదా పెద్ద రాక్షస బల్లీలు అయితే ఉన్నాయి. సో విహాన అయితే అసలు వాటికి అస్సలు భయపడలేదు. సో పిల్లలకైతే ఎలాంటివి చూపిస్తే చాలా ఎగ్జైట్ అయ్యి వాళ్ళకి మైండ్ అనేది షార్ప్గా ఉంటుందని నా ఫీలింగ్. సో నాకైతే లులు మాల్ వెళ్ళాలని ఉంది, బట్ ఇక్కడైతే విహాన కోసం ఇవన్నీ చూపించవచ్చు అని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చారనమాట. అండ్ కంపారిటివ్లీ ఇది కొంచెం దగ్గర, అది కొంచెం డిస్టెన్స్ పడుతుందన్నమాట. సో అందుకనే సో పైకైతే వెళ్దాము, మాల్ ఎలా ఉంటుందో. ఇంతకు ముందు వీడియో అయితే పెట్టాను మాల్ మొత్తం తిరుగుతున్నప్పుడు. ఇక్కడ అసలు ఈ యానిమల్స్ థీమ్ ఎందుకు పెట్టారు అంటే విషు అనమాట. అంటే మనకి దీపావళి ఎలాగో వీళ్ళకి కృష్ణుడికి పూజ చేస్తారనమాట. పనసపండు అండ్ పైనాపిల్ ఇవన్నీ పెట్టి మనం ఎప్పుడైతే సండే టైంలో మ్యాంగో సీజన్ అప్పుడు ఒక ఎల్లో కలర్ పువ్వులు పెట్టేసి పళ్ళు విసురుతాం కదా, సో ఆ టైప్ ఎల్లో కలర్ పువ్వులు అయితే పెట్టి విష్ణుకి అదే కృష్ణుడికి పూజ చేసుకుంటారనమాట. సో ఇదైతే కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో. మేమైతే ఇలా ఒక రౌండ్ అయితే వేసేసాం అండ్ పైకి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ నుంచి మేము పైకి వచ్చేసామన్నమాట. సో సెకండ్ ఫ్లోర్లో అన్నీ జ్యువెలరీస్ లైక్ షాపింగ్ మాల్స్ అన్నీ బ్రాండెడ్ అనమాట, బ్యాగ్స్ అనమాట. ఇందులో ఒక ఇయర్ రింగ్స్ అయితే చూశాను, బాగా నచ్చాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ నేను మొన్ననే తీసుకున్న 800 పెట్టి ఒక ఇయర్ రింగ్. గోల్డ్ అండ్ రోల్డ్ గోల్డ్ అన్ని రేట్లు పెంచేస్తే ఎలా చెప్పండి. ఇంక ఇలాంటివి ఇవి కూడా విషు కాబట్టి కృష్ణుడికి పెడతారనమాట. సో మ్యాంగోస్ అయితే ఇంకా ఫుల్ ఎక్కడ చూసినా మ్యాంగోసే. 99 రూపీస్ అంతా బంకెనపల్లి మామిడి పళ్ళు. ఇవి వచ్చేసి 80-90 ఉన్నది, కానీ బాగా పండలేదన్నమాట. రెడ్గా లేవు, పుల్లగా ఉంటాయని చెప్పి వదిలేసాను. లేదంటే మ్యాంగోస్, స్ట్రాబెర్రీ తీసుకుందాం అనుకున్నా. సో ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ అనమాట. అవకాడో అనమాట, తినడానికి అంత బాగోదు, దాని జ్యూసు ఐస్ క్రీమ్ ఏదో చేసుకొని తినాలి, అంత ఓపిక లేదని చెప్పేసి ఇంకా ఏం తీసుకుందామన్నా మా వారు పట్టుకెళ్ళలేము, ఇంత దూరం నుంచి పట్టుకెళ్తామా అని అయితే అనేసారు. కానీ గాజు మాత్రం తీసుకుంటా అన్నారు. అప్పుడు నేను వద్దన్నా, ఇదైతే వాటర్ తాగుదాం మంచిది కదా తీసుకుందాం అన్నారు. సో నేనైతే అస్సలు వద్దన్నాను. కావాల్సి మన ఇంటి దగ్గర ఉన్న కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకుందామని అయితే చెప్పా. మా వారికి కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టపడతారంటే ఇంట్లో ఏమున్నాయి ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము కొన్ని అల్యూమినియం పాత్రలు అయితే యూజ్ చేస్తున్నాము. సో అవన్నీ పడేసి ఇవైతే తీసుకుంటా అని చెప్పారు. సో అది ముందు అయితే తీసుకుంటారు. సో ఇప్పుడైతే వద్దని చెప్పేసా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది లైటింగ్, దానికి లైటింగ్ ఎఫెక్ట్ పెట్టేసి ఇంకా మంచిగా అవి కొంచెం సౌండ్స్ అయితే చేసేటట్టు పెట్టారు. అప్పుడు విహాన ఫుల్ ఎగ్జైట్ అయ్యిందనమాట. సో వాటిని టచ్ చేయాలనుకుంది. సో
ఇలా పిల్లలకి మాల్స్లో పెట్టే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా చేయించాలి. అండ్ నెక్స్ట్ వీక్ అయితే లులు మాల్ ఆర్ మునార్ అలా వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ వెళ్ళైతే తిప్పాలి అనుకుంటున్నాం. బట్ విహాన చిన్నది కాబట్టి చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది. అందుకని ఎటు వెళ్దామన్నా భయపడుతున్నాం అనమాట. మేము కొంచెం కంట్రోల్ అయిపోయాము ఎటు వెళ్ళి చూద్దాము అని చెప్పినా కూడా. సో తన కంట్రోల్లోకి వచ్చాక మేమైతే కొంచెం నార్మల్ అవుతుంది కదా. సో అప్పుడైతే మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు చూసారా ఇది ఎలా ఉందో. నాకైతే పక్క నుంచి చూసినా కూడా ఇవి రియల్గా అనిపించాయి. దాని పళ్ళు, టీత్ కూడా చిన్న భయంకరమైన సౌండ్ లాగా కూడా వస్తుందన్నమాట. సో అందరూ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు చూసారా, ఫ్యామిలీస్ అన్నీ. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అంతా బాగుందన్నమాట. డెకరేషన్కి వీళ్ళు ఎంత కాస్ట్ పెడతారో తెలియదు కానీ అంతమంది జనాలని అట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మేమే అనమాట. మా ఫ్రెండ్ స్టేటస్ అదే లైక్ మా హస్బెండ్ ఫ్రెండ్ స్టేటస్లో చూసి మా హస్బెండ్ తీసుకొని వచ్చారనమాట. ఓన్లీ వీటిని చూపించడానికే, అది పిల్లలకి అనమాట. సో అలా అట్రాక్ట్ చేస్తే వస్తే మాల్స్కి ఏమైనా తీసుకుంటారు అనేది ఒక ప్లాన్ అనమాట. సో మాకైతే మంచిగా అనిపించింది దగ్గర నుంచి ఇలాంటివి చూడడం. నార్మల్గా ఆంధ్రాలో ఇంతలాగా అయితే పెట్టరు. సో ఆంధ్రాలో ఎక్కడో పెట్టినా సరే మా సైడ్ పెట్టరు. ఐ థింక్ హైదరాబాద్ అలా పెట్టొచ్చేమో. ఇగోండి చెప్పాను కదా, కృష్ణుడికి ఇలా ఒక మిర్రర్స్ కూడా పెడతారనమాట. సో పానీపూరి తింటా అంటే ఆపారనమాట. సో ఆ పానీని చూసి నాకు తినాలనిపించలే, చాట్ తిన్నాను అనమాట. సో చాట్ కూడా పెద్ద అంత నాకు అనిపించలేదు అనమాట. సో అలా ఉంది. మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తినడానికి వెళ్ళాము. అండ్ మా హస్బెండ్, నేను అండ్ పాప అయితే మంచిగా ఒక్కొక్కటి తిన్నామన్నమాట. తినేసి ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.